ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్ వాసులందరికీ 1 సంవత్సరం పాటు కొత్త రూల్స్. ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయడం. వీళ్ళకైతే హైదరాబాద్ ఐటీ కార్డర్లో రాకపోకలు సాగించే వారికి బిగ్ అలర్ట్ అనమాట. ఎందుకంటే గచ్చిబౌలి ఐఐటి జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ కావచ్చు అండర్ పాస్ నిర్మాణం పనులు నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. కొత్త అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే ఏప్రిల్ 9 నుంచి సుమారు 1 సంవత్సరం పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు అయితే తెలిపారు. రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా 3 ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఐటీ క్యాడర్ ఏరియాలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారన్నమాట. ఇక ఈ రోజు గురువారం నుంచి అదే ముఖ్యంగా దాదాపు ఏడాది పాటు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. గచ్చిబౌలి ఐటీ జంక్షన్ వద్ద ఒకేసారి పలు మార్గాల్లో 3 ఫ్లైఓవర్లు నిర్మాణ పనుల కారణంగా ఐటీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీగా ఏర్పడే అవకాశం ఉన్నదని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించారు. ఇందులో గచ్చిబౌలి జంక్షన్, ఐఐటి జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం, హెచ్సియు ఏదైతే ఉందో నుంచి లింగంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్ను ఐఐటి జంక్షన్ వద్ద మళ్లించి విప్రో జంక్షన్ మీదుగా వెళ్లి కుడివైపు మలుపు తీసుకొని గౌలి దొడ్డి అదేవిధంగా గోపన్పల్లి జంక్షన్ నల్లగండ్ల మీదుగా లింగంపల్లి మార్గంలో పంపిస్తారు. అదేవిధంగా గోపన్పల్లి తండా, గౌలి దొడ్డి, క్యూ సిటీ, కోకాపేట ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు విప్రో జంక్షన్ వద్ద మళ్లించి నానకరామ్గూడ రోటరీ 2 వద్ద ఎడం వైపు మళ్లించి ఓఆర్ఆర్ మీద గచ్చిబౌలి జంక్షన్ మార్గంలో అయితే పంపిస్తారనమాట. ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు మళ్లింపు కాగా లింగంపల్లి హెచ్సియు అదేవిధంగా మసీద్ బండా టీ జంక్షన్ కావచ్చు, డిఎల్ఎఫ్ జంక్షన్ నుంచి గచ్చిబౌలి కొత్తగూడెం హైవేపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్ను మజీద్ బండ వద్ద మళ్లించి శ్రీరామ్ నగర్, బొటానికల్ జంక్షన్ అదేవిధంగా ఉడిపి హోటల్ వద్ద కుడి మలుపులు తీసుకొని గచ్చిబౌలి జెడ్పిహెచ్ఎస్ అదేవిధంగా గచ్చిబౌలి జంక్షన్ మార్గం వైపు అయితే మళ్లిస్తారు. నేటి నుంచి ఏడాది పాటు పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటుందని చెప్పేసి వెల్లడించారు. త్వరగా పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. పనులు జరుగుతున్న వేళ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు రాకపోకలు సహకరించాలని అధికారులు అయితే కోరుతున్నారన్నమాట.